హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ యానిమేషన్ పై తెలుగు. సో తమ్నెల్ చూశారు కదా, గోకు వర్సెస్ సైతామా. వీళ్ళిద్దరిలో బయటకు వెళ్తే ఎవరు గెలుస్తారనేది చాలా మందికి ఆతృతగా ఉంది. సో కొంతమంది సైతామా గెలుస్తారన్నారు, ఇంకొంతమంది గోకు గెలుస్తారన్నారు. నేనైతే రెండు అనిమే చూశాను. సో ఈ వీడియోలో దీని గురించి మాట్లాడుకోబోతున్నాం. టాపిక్ మీద ఒపీనియన్ ఏంటని అజయ్ బ్రోని అడిగాను. అతను గోకు గెలుస్తారని చెప్పాడు. అజయ్ బ్రో ఒక మంచి యూట్యూబర్. సో అతనైతే అడిగాను. అండ్ ఇంకొక అతను అడిగాను. అతను ఎవరంటే అనిమే హోకాగే. ఇక డైరెక్ట్ గానే అతనికి కాల్ అయితే చేశాను. హలో, చెప్పరా ఎక్కడ ఎక్కడ ఉన్నామంటావు? అరే అది కాదురా, ఎక్కడున్నా ఫ్రీగా ఉన్నావా లేకపోతే బిజీగా ఉన్నాడుతున్నారా? నువ్వు ఎక్కడ ఉంటే వస్తావేంటి అక్కడికి? నేను ఎక్కడ ఉన్నానని? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మాటకి మాట సర్లే కానీ నేను క్వశ్చన్ పెడతా, మనకి సమాధానం చెప్తావా? చెప్పరా. ఇప్పుడు సైతామా వర్సెస్ గోకు పడితే ఎవరు గెలుస్తారంటావు? చెప్పలేం బ్రో. సైతమ్మ సైతమ్మ అయితే నార్మల్ గా గెలిచే ఛాన్స్ ఉంది, కానీ గోకు అల్ట్రా ఇన్స్టిక్ మూడ్ లోకి వెళ్ళాడు అనుకో కష్టమైంది ఇంకా సైతమ్మకి. అయినా నేను అనుకునేది ఏంటంటే సైతామా వాడు జీపీటీని గూగుల్ అడగకుండా నన్ను అడుగుతావేంట్రా నువ్వు? నువ్వంటే ఒక గేవ్ కాబట్టి నడుతున్నావే. నువ్వు సెన్పై గారు ఎరిపోక. సరేలే, ఫస్ట్లీ మనం సైతామా గురించి మాట్లాడుకుందాం. సో సైతామా అనేవాడు ఫస్ట్ ఒక నార్మల్ ఎంప్లాయ్. అండ్ ఒక టైంలో ఒక మాన్స్టర్ దాడి చేస్తున్నప్పుడు సైతామా వెళ్ళి కాపాడతాడు. ఇక అప్పటి నుంచి సైతామా సూపర్ హీరో గా మారి అందరికి హెల్ప్ చేద్దాం అనుకుంటాడు. అండ్ ఒక 3 years తను కష్టపడతాడు. రోజు 10 kilometers రన్, 100 push-ups, 100 sit-ups, 100 squats. అండ్ ఇక ఒక బ్యాలెన్స్ డేట్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అదే 3 years దాకా. అండ్ 3 years తర్వాత తన లుక్ మొత్తం చేంజ్ అయిపోయింది. సో అలాగా మన సైతామాకి పవర్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి గోకు గురించి మాట్లాడదాం. గోకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషే కాదు చెప్పాలంటే. అతను వేరే గ్రహం నుంచి ఎర్త్ లోకి వస్తాడు. అది కూడా వాళ్ళ అమ్మా నాన్న తన బిడ్డను కాపాడుకుందామని ఒక సేఫ్ పాడ్ లో గోకుని చిన్నప్పుడే ఎర్త్ లోకి పంపిస్తారు. అండ్ అప్పుడు గోకు మాస్టర్ రోషికి దొరుకుతాడు. అండ్ ఇంకా అప్పటి నుంచి గోకు చాలా ట్రైన్ అవుతాడు. ఒక గోకు సూపర్ సైన్ గా మారుతాడు. అండ్ గోకు గురించి తెలిసిందే కదా, చెప్పక్కర్లేదు. సైతామా ఒక నార్మల్ హ్యూమన్. అండ్ అతను 3 years హార్డ్ వర్క్ వల్ల ఆ ఫామ్ ని అచీవ్ చేస్తాడు. అండ్ గోకు అయితే చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ అవుతా ఉంటాడు. సైతామా ఒక్క పంచ్ తోనే ఎవరినైనా ఓడించగలడు, నేను ఒప్పుకుంటాను. కానీ గోకు విషయంలో మాత్రం అలా కాదు. అండ్ గోకు సైతామా కంటే 1000 times బెటర్ హార్డ్ వర్క్ లో. కొన్ని పాయింట్స్ మాట్లాడతాను గోకు ఎందుకు గొప్పవాడు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎక్స్పీరియన్స్. గోకుకి బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. చాలా మందితో బ్యాటిల్ చేశాడు. 2 times 3 times మరి అతను చనిపోయాడు కూడా. గోకు లిటరల్లీ గాడ్స్ తో కూడా బ్యాటిల్ చేశాడు. వేరే యూనివర్స్ తో కూడా చాలా మందితో బ్యాటిల్ చేశాడు. కానీ వన్ పంచ్ మ్యాన్ అలా కాదు. వన్ పంచ్ మ్యాన్ ఎలాంటి గాడ్స్ తోనో బ్యాటిల్ చేయలేదు. పవర్ఫుల్ ఎనిమీస్ తో అయితే బ్యాటిల్ చేశాడు, ఒప్పుకుంటా. కానీ గాడ్స్ తో మాత్రం అంత లెవెల్లో అయితే బ్యాటిల్ చేయలేడు కూడా. వన్ పంచ్ మ్యాన్ తన యూనివర్స్ లో అతను స్ట్రాంగెస్ట్. కానీ గోకు అలా కాదు. అతని కంటే స్ట్రాంగెస్ట్ ఇంకా చాలా మంది ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ జీనోసే ఉన్నాడు. అతను ఎవరు ఓడించలేరు. నా పాయింట్ ఆఫ్ ఏంటంటే వన్ పంచ్ మ్యాన్ అసలు ఏం లేదు అక్కడ. అసలు ఆ యానిమేటర్స్ ఆ క్యారెక్టర్ ని ఎక్కువ చూపించారు. ఐ మీన్ ఓవర్ పవర్ గా చూపించారు. కానీ డ్రాగన్ బాల్ జరా కాదు. గోకు వర్సెస్ వన్ పంచ్ మ్యాన్ బ్యాటిల్ పెట్టినప్పుడు వన్ పంచ్ మ్యాన్ గెలుస్తానని ఎలా అంటున్నారు? ఇట్స్ మీనింగ్లెస్. చివరికి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏ యానిమేని ఇంకో యానిమేతో కంపేర్ చేయొద్దు. ఏ యానిమే కొనాల్సిన గొప్పతనం ఆ యానిమేకి ఉండిద్ది. కంపేర్ చేస్తే ఎలాగే ఉండేది, ఏముండదు. ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో తెలుసుగా, వాళ్ళకి షేర్ చేయండి. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను.